అనగనగా ఒకరోజు రాజకుమారుడు ఇంద్రుడు తన మిత్రులతో పాటు వేటకు వెళ్తాడు. వాళ్లకి ఒక అందమైన జింక కనిపించింది. రాజకుమారుడు ఆ జింకని వెంబడించాడు. కాని కొంచెంసేపట్లోనే జింక అడవిలోకి మాయమైపోయింది. నిరాశపడి రాజకుమారుడు ఇంద్రుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడే అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. రాజకుమారుడు ఆ శబ్దాల వైపుగా వెళ్ళాడు. అక్కడ ఆశ్చర్యంగా ఉంది. అసలైనా ఒక పక్షి ఎలా మాట్లాడగలదు? నేను ఇప్పుడే రాజకుమారి లబాం రాజ్యంకి వెళ్ళి వచ్చాను. అయితే నువ్వు రాజకుమారి లబాంని చూసావా? తను ప్రపంచంలోనే అందరికంటే అందమైన రాజకుమారి అని విన్నాను. అవును, నేను ఎప్పుడూ ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు. నిజంగానా? ఆగండి ఆగండి, నాకు చెప్పండి, ఈ రాజకుమారి లబాం ఎక్కడుంటుంది? అప్పటికి ఆ పక్షులన్నీ ఎగిరిపోయాయి. రాజకుమారుడి ఇంద్రుడు చాలా నిరాశపడ్డాడు. రాజకుమారుడి ఇంద్రుడు తన రాజ్మహల్కి తిరిగొచ్చాడు. అమ్మా, ఈ రాజకుమారి లబాం అంటే ఎవరు? వాళ్ళ రాజ్యం ఎక్కడా? నాకు కూడా తెలీదు. బహుశా రాజకుమారి లబాం అని ఎవరూ లేనే లేరేమో. కానీ నేనే స్వయంగా వారి గురించి విన్నాను, మాట్లాడే పక్షుల దగ్గర. నేను విన్నది మాట్లాడే పక్షి గురించేనా? అవును నాన్నగారు, నేనే స్వయంగా విన్నాను. పైగా ఆ పక్షులు రాజకుమారి లబాం యొక్క సౌందర్యం గురించి గొప్పగా పొగుడుతున్నాయి. నేను వారిని చూడాలనుకుంటున్నాను. రాజకుమారి లబామని ఏ రాజకుమారి లేదు ఇంద్ర. అయినా నేనే స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నాన్నగారు, నేను వారిని వెతకటానికి వెళ్ళాలి. మహారాజు ధైర్యసింగ్ ఇంకా రాణి రూపవతి ఇష్టం లేకపోయినా సరే తమ గారాల రాజకుమారుడి ఇంద్రకి వెళ్లటానికి అనుమతిచ్చేస్తారు. ఇక ఇప్పుడు రాజకుమారుడి ఇంద్ర ఒంటరిగా తన ప్రయాణం మొదలుపెడతాడు రాజకుమారి లబాంని వెతకటానికి. రోజంతా ప్రయాణం చేసి చేసి రాజకుమారుడి ఇంద్ర అలసిపోయాడు. అతనొక నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను నదిలోని నీళ్లు తాగి అతని భోజనం మూటని విప్పుతాడు. అయ్యో, ఇదేంటి? మిఠాయిలన్నిటికీ చీమలు పట్టేశాయే. రాజకుమారుడు ఇంద్రుడు మిఠాయిలని నేల మీద పెట్టేస్తాడు. మళ్ళీ బయలుదేరిపోతుండగానే అప్పుడే చీమల రాజు అతన్ని పిలుస్తాడు. రాజకుమారా, ధన్యవాదాలు రాజకుమారా, నువ్వు చాలా దయగలవాడివి. నీకెప్పుడైనా ఎలా అయినా మా అవసరం ఉందనిపిస్తే మమ్మల్ని ఖచ్చితంగా తలుచుకోండి. రాజకుమారుడు ఇంద్ర ముందుకు సాగుతాడు. కొంచెం దూరంలో అతనికి ఒక గర్జన శబ్దం వినపడుతుంది. అక్కడొక సింహం నొప్పితో గట్టిగా గర్జిస్తోంది. రాజకుమారుడు ఇంద్ర ఆ సింహం కాలికి గుచ్చుకున్న ముల్లుని చూశాడు. నేను నీ కాలికున్న ముల్లుని తీయగలను, కానీ ముల్లు తీసిన తర్వాత నువ్వు నన్ను తినడానికి ప్రయత్నిస్తే మరప్పుడో? నేను నిన్ను తినను. నేను నీకు మాటిస్తున్నాను. కానీ ఈ ముళ్ళు మాత్రం తీసేయి, నాకు బాగా నొప్పిగా ఉంది. సింహమిచ్చిన మాట విని రాజకుమారుడు ఇంద్ర దానికి సహాయం చేస్తాడు. కాని అతను మొల్లిని లాగినప్పుడు సింహం చాలా గట్టిగా గర్జిస్తుంది. ఆడసింహం పరుగులు తీస్తూ అక్కడికి వస్తుంది. ఆడసింహం రాజకుమారుడి ఇంద్ర మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇతను నాకు సహాయం చేశాడు. ఇతను శత్రువు కాదు. ఇతను నా కాలికి గుచ్చుకున్న ముళ్ళు తీశాడు. ఆడసింహం శాంతించింది. అప్పుడు ధన్యవాదాలు, నువ్వు చాలా మంచివాడివి. మేం ఎప్పుడైనా నీకు సహాయం చేయగలిగితే అది మా అదృష్టంగా భావిస్తాము. రాజకుమారుడు ఇంద్ర తన ప్రయాణం కొనసాగించాడు. అతను రేయి పగలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అడవిలో అతని దృష్టి ఒక కుటీరం మీద పడింది. ఆ
అక్కడ రాజకుమారుడికి ఒక ఫకీర్ కనిపించాడు. అతని ఆరోగ్యం ఏం బాలేదు. మంచినీళ్ళు, మంచినీళ్ళు. ఇవిగోండి బాబా, నీళ్లు తాగండి. ధన్యవాదాలు బాబు. నాకు వారసులంటూ ఎవ్వరూ లేరు. ఇక నా దగ్గర ఉన్న మాయల వస్తువులు ఇక నీ సొంతం. మాయల తివాచి, ఇది నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తుంది. ఇది మాయల సంచి. ఇందులో నుంచి నీకు ఏం కావాలంటే అది నీకు దక్కుతుంది. అదే ధనం, వస్తువులు. ఇక ఇది చివరిది, మాయల ఖడ్గం. దీన్ని కాస్త జాగ్రత్తగా ఉపయోగించు, ఎందుకంటే దీని దాడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. 3 మాయల వస్తువులను పొంది రాజకుమారుడు చాలా సంతోషించాడు. మాయా తివాచి, నన్ను రాజకుమారి లబాం రాజ్యానికి తీసుకుని వెళ్ళు. ఇక రాజకుమారుడు ఇంద్ర రాజకుమారి లబాం రాజ్యంలో ఉన్నాడు. అతను అక్కడ ఇక్కడ కనుక్కొని సాయంత్రం వరకు ఎదురు చూడటం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యింది. అప్పుడు రాజకుమారి బాల్కనీలోకి వచ్చింది. రాజకుమారి లబాం చాలా అందంగా ఉంది. ఆ, రాజకుమారి లబాం చాలా అందంగా ఉంది. తనని దగ్గర నుంచి చూసి తీరాలి. రాజకుమారుడు ఇంద్ర ఆమె అందానికి మైమరిచిపోయాడు. అర్ధరాత్రి సమయంలో రాజకుమారుడు తన మాయల తివాచి మీద కూడు. మాయా తివాచి, నన్ను రాజకుమారి లబాం గదిలోకి తీసుకుని వెళ్ళు. రాజకుమారి తన గదిలో పడుకుని ఉంది. ఈమె ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. మాయా సంచి, నాకు ప్రపంచంలోనే అన్నిటికంటే అందమైన ఉంగరం కావాలి. ఉంగరం తొడగటం కోసం ఎప్పుడైతే రాజకుమారుడు ఇంద్ర రాజకుమారి లబాం చెయ్యి పట్టుకోగానే, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను రాజకుమారుడు ఇంద్రాని, రాజా ధైర్యసింగ్ కుమారుణ్ణి. నేను మీ సౌందర్యం గురించి ఎంతో విన్నాను. అవన్నీ నిజాలు కూడా. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు వివాహం గురించి నాన్నగారితో మాట్లాడండి. రాజకుమారి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నమస్కారం, నేను రాజకుమారుడు ఇంద్రాని, రాజా ధైర్యసింగ్ కుమారుణ్ణి. నేను మీ కుమార్తె రాజకుమారి లబాంని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుమార్తెని వివాహం చేసుకోవడానికి నా 3 షరతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి నీకిది సమ్మతమేనా? అవును రాజుగారు, నాకు సమ్మతమే. అయితే నా మొదటి షరతు, నువ్వు 10 మూటల ఆవగింజల నుంచి 1 రోజులో నూనె తీయాల్సి ఉంటుంది. రాజకుమారుడు ఇంద్రుడు సరే అని అయితే చెప్పేశాడు. కాని ఇక సేవకులు అతన్ని నూనె తీసే యంత్రం దగ్గరికి తీసుకువెళ్లారు. ఇక ఇప్పుడు రాజకుమారుడు ఇంద్రుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇన్ని మూటల ఆవాల నుంచి నూనె ఎలా తీయాలి అని. అప్పుడే అతనికి చీమలు గుర్తొచ్చాయి. చీమరాజా, నాకు నీ అవసరం ఉంది. చెప్పండి రాజకుమారా, మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలం? నాకు ఈ ఆవాలన్నిటి నుంచి నూనె తీసివ్వండి. ఈ పని మేము చేసేస్తాం. మీరు విశ్రాంతి తీసుకోండి. కష్టపడే తత్వమున్న చీమలు చాలా సులువుగా ఆవాల నుంచి నూనె తీయటం మొదలుపెట్టాయి. అలా కొన్ని గంటల్లోనే అన్ని ఆవగింజల నుంచి నూనె తీసేశాయి. రాజకుమారుడు ఇంద్రుడు చాలా సంతోషించాడు. మొదటి షరతు నెరవేరింది అని. మా రాజ్యం చివరిలో ఒక గుహ ఉంది. అక్కడ 2 రాక్షసులు ఉన్నారు. నువ్వు ఆ రాక్షసులిద్దరినీ చంపాలి. ఇది నా 2వ షరతు. రాజకుమారుడు ఇంద్ర గుహ దగ్గరికి చేరుకున్నాడు. అతనికి
కొన్ని భీకరమైన శబ్దాలు వినిపించాయి. అప్పుడే అతనికి మగసింహం ఆడసింహం గుర్తొచ్చాయి. మగసింహం ఆడసింహం, నాకు మీ ఇద్దరి సహాయం కావాలి. ఆ! చెప్పు మిత్రమా. నేను ఈ రాక్షసులిద్దరినీ అంతం చేయాలి. ఈ పని మాకు వదిలే. ఈ రోజు మేము కడుపు నిండా తింటాం. మగసింహం ఇంకా ఆడసింహం రాక్షసులను చంపేస్తాయి. అలా 2వ షరతు పూర్తవుతుంది. ఇక నా 3వ షరతు, చివరి షరతు. ఈ చెట్టుంది కదా, నువ్వు దీన్ని కేవలం అంటే కేవలం 2 వేట్లతో నరికివెయ్యాలి. ఇప్పుడు రాజకుమారుడికి ఫకీర్ చెప్పింది గుర్తొచ్చింది. రాజకుమారుడు మాయల ఖడ్గాన్ని తీశాడు. కేవలం ఒకే ఒక్క వేటికి చెట్టు 2 ముక్కలైపోయింది. మహా అద్భుతం! నువ్వు రాజకుమారి లబాంని గెలుచుకున్నావు. రాజకుమారుడు ఇంద్ర ఇంకా రాజకుమారి లబాంలకి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు రాజకుమారుడు ఇంద్ర రాజకుమారి లబాంతో పాటు ఆ రాజ్యాన్ని కూడా గెలుచుకున్నాడు. అతను రాజైపోయాడు. రాజా ఇంద్రుడు ఎల్లప్పుడూ తన ప్రజలని సంతోషంగా చూసుకున్నాడు.